అన్న రాసిండు. సో మొత్తం మీద ఎత్తుకెత్తు అంతే కదా. ఇప్పుడు అంతే కదా. ఒకవేళ కాంప్రమైజ్ కాకుండా ఎన్నిసార్లు నువ్వు తప్పించుకుందాం అనుకున్నా కూడా ఎత్తుకెత్తేసి మొత్తం మీద కలిసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. గాజులు గలుగుతాయి కదా అట్లున్నా కానీ గజ్జలు ఎట్లా పంటే అది గలుగొలు సప్పులు అవుతుంది. పాటలు ఎవరు రాసుంటారు అప్పుడు సందర్భాన్ని బట్టి కైగట్టి పాడిరన్న. ఇవి వాళ్ళకి చదువు వచ్చి వాళ్ళు అప్పట్లో చదువుకోలేరు. చదువుకోకున్నా గానీ మనం పని చేసుకుంటే అలుపు సొలుపు లేకుండా అంటే అలసట అనేది తెలియకుండా వాళ్ళు ఏదో ఒకటి కైగట్టి పాడుతూ ఒక పాట ఉంటుంది. చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. అంటే వాళ్ళు ఆ పనులు చేస్తున్న క్రమంలో ఆ పనిలో ఉన్నటువంటి అలుపు సొలుపు అన్ని తీరడానికి ఆ పని అన్నదే తెలియదు అసలు. అంటే కానీ ఈ కవుల పేర్లు ఇప్పటికి ఎవరు రాసిరో తెలియదు. మన ఇప్పుడున్న కళాకారులు ఏంటంటే ఒక్క పాటకు 4 పేర్లు పెట్టుకుంటారు. కానీ అంత గొప్ప సాహిత్యం మళ్ళీ ఇప్పుడు రావట్లేదు. సినిమాలలో కూడా చూస్తుంటాం, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేము